కువైట్లో ఒక న్యూస్ వచ్చింది కదా, అంటే 30 అదే న్యూ ఇయర్కి కొంతమంది మన వాళ్ళు ఎడారికి వెళ్ళి ఎంజాయ్ చేసిన వీడియో అది కొంచెం వైరల్ అవ్వడం, కొంచెం వాళ్ళ మీద కేసు ఫైల్ అవ్వడం అనేది వచ్చింది న్యూస్. అది ఎంత వస్తుందో ఎంత నిజమో నాకు తెలియదు, కానీ నిజాలు పక్కన పెడితే ఏదేమైనా కువైట్లో ఉన్న వాళ్ళు బ్యాటరీ సరుకు తాగి కొంచెం అల్లరసల్లరగా ఉంటారు. అది నిజమే, అందరూ అని కాదు, ఎవరైతే ఆ వీడియోలో ఉన్నారో వాళ్ళే. అది స్పిరిట్ అన్నమాట. అది వైట్ కూడా కాదు, స్పిరిట్ కూడా కాదు. అది ఒంటి వచ్చ దానికంటే మీరు తాగిన దానికంటే ఒంటి వచ్చ తాగటం నయ్యం, కొంచెం ఆరోగ్యంగా ఉండొచ్చు నాకు తెలిసి. అంత దరిద్రపు మంది అది. అది తాగి కండ కావరంతో మీరు అలా చేస్తున్నారు కొంతమంది, అందరినైతే కాదు కొంతమందికి. ఓకేనా, ఖత్తర్లో తాగలేదా? మొత్తం కువైట్ ఎంత అయితే మీరు అందరు కలిపి తాగారో అంత ఈక్వల్ ఖత్తర్లో ఒక 2 మంతకాలు తాగుంటారు. 2 మంతకాలతో సమానం. అంటే మీరు ఎంత తాగారో, ఎంత ఖర్చు అయిందో మొత్తం కువైట్లో మీరు మొత్తం బ్యాటరీ సరికి ఎంతమంది తాగారో అది అంత అమౌంట్ నాకు తెలిసి ఖత్తర్లో ఒక 2 మంతకాలు తాగుతారు. ఒక 2 మంతకాలు తాగుంటారు. మీకంత ఎక్కువ ఎంజాయ్ చేశారు. మీకంటే ఒరిజినల్ అలా మీరు తాగిన మందే కదా, ఇంకా అది వచ్చతో సమానం. ఒరిజినల్ మందు తాగారు. ఇక్కడ డ్యాన్స్లు వేశారు, ఎంజాయ్ చేశారు. ఒక్క వీడియో అల్లరసల్లరగా బయటకు వచ్చిందా? ఒక్క వీడియో రాలేదా? అంటే సంస్కారం ఉందని అర్థం అన్నమాట. మీరు సంస్కారహీనులు అన్నమాట. మీరు వచ్చ తాగేమో ఏం చేయాలో తెలియక రికార్డింగ్ డ్యాన్స్లో దోళ తీర్చేస్తారు. వచ్చిన న్యూస్ నిజమైతే దోళ తీర్చేస్తారన్నమాట. మామూలు తీర్చరు దోళ, అర్థమన్నా? దోళ మామూలు తీర్చరా. ఒకవేళ వచ్చిన న్యూస్ నిజమైతే నిజం దోళ తీరుతారు. తాగింది ఒక ఉచ్చ బ్యాటరీ సరుకు. ఓకే, ఎంత అలరా మీరు చేసిన రికార్డు. నిజంగా రికార్డింగ్ డ్యాన్స్ ఎంతమంది దుబాయ్లో ఎంజాయ్ చేయలేదా? మస్కట్లో ఎంజాయ్ చేయలేదా? బెహరాన్, ఖత్తర్ ఎంజాయ్ చేయలేదా? ఏ దేశంలో రాని చెత్త వీడియోస్ మీ దగ్గర ఎక్కడ ఎందుకు వస్తున్నాయి? అది మీరు పనికి మళ్ళీ మనిషి అన్నమాట. మీరు పనికి మళ్ళీ ఎదవాళ్ళతో సమానం. ఎవరైతే తాగి అల్లరి చేస్తాం వాళ్ళకే చెప్తుంటా. మీకంటే ఎక్కువ తాగుతాం మేము ఇక్కడ, మీకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. అర్థమైంది? మీరు అనుకోవచ్చు మేము కోవిడ్లో ఎంజాయ్ అని చెప్పి. ఖత్తర్ ఎంజాయ్తో పోలుతుంటే మీ ఎంజాయ్ ఒక్క పర్సెంట్ కూడా కాదు. మీది ఏంటంటే ఆ ట్రోలింగ్లు, ఆ బ్యాటరీ సరుకు, ఆ మాల్య. ఇక్కడ ఎలా కాదు, ఇక్కడ అంతకంటే ఎక్కువ ఎంజాయ్ ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ అంతకంటే ఎక్కువ ఎంజాయ్. శుభ్రంగా తాగుతాం ప్రశాంతంగా. ప్రతి ఒక్కడు తాగుతాడు ప్రశాంత్. తాగా మొదటిని పడుకొని ఎంజాయ్ చేసి, అది మా ఎంజాయ్, ఖత్తర్ ఎంజాయ్. నిజంగా అదే న్యూస్ నిజమే. వాళ్ళు దోళ తీర్చేస్తారన్నమాట. మామూలు తీర్చదు దోళ. తాగేది బ్యాటరీ సరుకు. ఓకేనా, దానివల్ల ఏంటంటే లేనిపోని జబ్బులు తప్పించి ఏముండదు. అంత అహంకారం, అంత కండ కావాలంటే అర్థం కావట్లేదు.